హాయ్ అండి. ఈవేళ మనం చేయబోయే కర్రీ ఏంటనుకుంటున్నారు? పండుగప్ప కూర అండి. పండుగప్పతో కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇది అబ్బాయి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో ఇది సముద్రంలో దొరుకుతుందండి చేప. ఇది చాలా గిరాకీ ఎక్కువ అండి దీనికి. మనకి ఈ చేప చాలా రేటు ఉంటుందండి. ఈ చేపలో మాత్రం ముళ్ళు ఒకటే ముళ్ళు అండి, ముళ్ళు ఉండదండి చేపకి. ముళ్ళు అయితే మాత్రం ఉండవండి, తొనల కింద వస్తుంది. ఇప్పుడు మనం అందులో ఉప్పు, పసుపు, కారం కొద్దిగా వేసి నూనె వేసుకుని మనం మా చేపలకైతే రాసుకుని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. అదండి, ఇలా రాసుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాండ్లు అయితే పొయ్యి మీద పెట్టుకుందామండి. 3 చెంచాలు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. అదిగోనండి, ఇది పులస చేప ఎంత గిరాకీ ఉంటుందో అండి, ఇది కూడా అంత గిరాకీ ఉంటుందండి. ఇది సముద్రంలో దొరుకుద్ది. చాలా దీన్ని ఏటాడటం కూడా కష్టమే చేపనండి. అంత చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ అమోఘం. నేను కరివేపాకు వేసుకున్నాను కదండి, వేపుకుంటున్నాను చూడండి. అదిగానండి, ఇప్పుడు నేను 2 ఉల్లిపాయలు తీసుకుని కానీ బరకగానే మిక్సీలో ఆడుకున్నానండి. పక్కన అయితే పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ ముద్ద అయితే వేసుకుంటున్నాను చూడండి. బాగా మెత్తగా ఆడుకోకూడదండి, బరకగానే ఆడుకోవాలి మనం. దీన్ని అయితే కలర్ మారేంత వరకు వేపుకోవాలండి. దీన్ని అది చక్కగా అలాగే వేపుకోవాలన్నమాట. అది మంచి కామెంట్లు అయితే పెడుతున్నారండి నాకు. చక్కగా నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది బాగా, ఇంకా మీకు బాగా ఎన్నో వీడియోలు చేయాలి, చూపించాలని. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇది పచ్చి వాసన పోయేదాకా మనం వేపుకోవాలి. మరి పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. నేనైతే పచ్చిమిరకాయలు 3 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఎగురు కాబట్టి మనం 3 వేసుకున్నామండి. అది పులుసు గట్ట పెట్టుకుంటే చేపల పులుసులు అయితే ఇంకా ఎక్కువ పడతాయండి పచ్చిమిరకాయలు. ఇప్పుడైతే వేగిపోయింది కదండి. మనం పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం ముద్ద మనమైతే వేపేసుకున్నాం. ఇప్పుడైతే 1/2 చెంచా పసుపు అయితే వేసుకున్నామండి. అది కొద్దిగా వేపుకున్నాను పసుపు. ఇప్పుడు మనమైతే ఉప్పు అయితే వేసుకున్నానండి. తగినంత ఉప్పు అండి. మనం ముందు చేపలు ఉప్పు వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి చూసుకుని అయితే వేసుకోండి. వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం అయితే వేపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపుని ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే 3 చెంచాలు కారం వేసుకున్నానండి. చేపల్లో నీసులో కారం ఎక్కువ పడుతుందండి. అది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. 1/2 చెంచా అయితే జీలకర్ర పొడి, 1 చెంచా అయితే ధనియాల పొడి. ఇది మాత్రం నూనె బాగా మగ్గబెట్టుకుందాం. అదిగోనండి, అలా తిప్పుకొని నూనె అయితే బాగా మగ్గబెట్టుకున్న తర్వాత మనమైతే ఈ మసాలా అంతా మగ్గిన తర్వాత మన చేపలు అయితే అందులో వేసుకుందామండి. అదిగోనండి, పండుగ కూర అంటే తిన్న మనుషులు ఉండరండి. ఇది అందరికీ ఇష్టమేనండి. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. భలే టేస్ట్గా ఉంటుందండి. అదిగోనండి, చేపలు అయితే మనం యాడ్ చేసుకుందాం. దీంట్లో ముళ్ళు ఉండి చంటి పిల్లలు కూడా తినొచ్చండి. అది ఇలాగే వేసుకొని మనం నూనె కొద్దిగా మగ్గబెట్టుకుంటేనండి కూర అయితే టేస్ట్ వస్తుంది. ఆ పక్కకి ఈ పక్కకి తిప్పుకోవాలి మనం చేప ముక్కలను అలా తిప్పుకోవాలి. పండుగప్ప తెచ్చినాడు మాకు పండగనండి. అబ్బాబా చాలా ఇష్టంగా తింటారు. మనం 2 నిమిషాలు అయితే మగ్గబెట్టుకుందాం. అదిగోనండి, ఇప్పుడైతే మనం వాటర్ అయితే వదులుకుందాం. చేప అయితే ఇంక మనం తిప్పుకోకూడదండి. మనం అటు ఇటు తిప్పుకోకూడదు, కలుపుకోకూడదు ఇంకా. ఎందుకంటే మనం గుడ్డతోనే తిప్పుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదండి, అదిగో అలా కదుపుకోవాలి అంతే. మన ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా తిప్పేసుకుంటే చేప విడిపోతుంది అన్నమాట. అది
అంతేనండి. ఇంకా కదిపేసాం కదా మనం. ఇక్కడి నుంచి మనం గరిటెలు పెట్టుకుని తిప్పుకుంటే మా చేప ముక్క విడిపోద్ది అన్నమాట. అది మనమైతే మూత పెట్టేసుకుందాం. కామెంట్లు అయితే చాలా మంచి మంచిగా పెడుతున్నారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. నేనైతే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే చేసి పెడతానండి. మీరు చూసి వండుకోండి. అదిగోనండి, ఇలా ఈ మాదిరిగానే తిప్పుకోవాలి. అది మూత అయితే వేసుకున్నాం కదండి. మనం ఎప్పుడైతే చేపల కూరలోని మనం స్లో ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. పెడితే విడిపోతాయి చేపలు. చేపల కూరలో నీవు వాటర్ ఎక్కువ వేసుకున్నావు అనుకోండి, చేప విడిపోద్ది. అదే చేప విడిపోద్ది, ఎక్కువ ఉడికి చేప చెడిపోద్ది అండి. ఉడకకుండా మాంసం చెడిపోద్ది. ఇది శాస్త్ర ధర్మం అండి. అందుకని మీరు వాటర్ మాత్రం చేపల కూర వండుకున్నప్పుడు తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను మసాలా పొడి వేస్తున్నాను. మసాలా పొడి తగలగానే పైకి అయితే నూనె అయితే ఆయిల్ అయితే పైకి వచ్చేద్దండి. అది అలాగే తిప్పుకోవాలండి. ఇదిగోండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే అది ఇది కలిపి 2 నిమిషాలు అయితే అలా మగ్గబెట్టుకుంటే మనకి మసాలా ఒక ఫ్లేవరు, కొత్తిమీర ఒక ఫ్లేవరు చేప పడుతుందండి. అది ఇప్పుడైతే మనం 2 నిమిషాలు అలాగ జాయిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూసారండి, ఆయిల్ పైకి వచ్చేసింది. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా కూర. అప్పుడు దీన్ని తింటే దీని రుచే వేరండి. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసి వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయితే మనం దింపేసుకుందామండి. ఇంకా అదిగోనండి, దగ్గర పడిపోయింది. అది సూపర్ అండి కూర. అప్పుడు చాలా టేస్ట్గా ఉంది. ఇందులో మాటలు చెప్పక్కర్లేదు. మీకు తెలుసు కదండి, పండుగ కూర అంటేనే పండగ. చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో చేపలు అయితే ముళ్ళు కూడా ఉండవు. చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా తినొచ్చు అన్నమాట చేపని. అది చాలా బాగుందండి. అదిరిపోయింది కూర. మా వాళ్ళు ఎప్పుడు తిందామా అంతా చూస్తున్నారు. సూపర్. బాయ్ అండి, ఉంటానండి.